ఓం శ్రీ సాయిరామ్. నాగరాజన్ అనే మద్రాసుకు చెందిన భక్తుడు ఒకసారి స్వామితో, స్వామి, నాకు డబ్బు, అంతస్తు, హోదా అన్నీ ఉన్నాయి, కానీ మీ దయవల్ల వీటితో పాటు ఒక పెద్ద లోటు కూడా ఉంది. నాకు ఒక కుమార్తె ఉంది. ఆమెకు మతి చలించింది. ఆమె చేసే పిచ్చి చేష్టల వల్ల నాకు పూర్తిగా మనశ్శాంతి కరువైంది. అప్పుడు స్వామి అతనితో ఈ విధంగా అన్నారు: నీకు ఆస్తి, అంతస్తు, ఆరోగ్యము, కుటుంబ సౌఖ్యము ఉన్నంతకాలం నీవు వాటిని అనుభవిస్తూనే వచ్చావు. కనీసం భగవంతుడి గురించి ఆలోచించే సమయమే నీకు దొరకలేదు. ఈరోజు నీ బిడ్డకి మతి చలించడం ద్వారా నీ మనశ్శాంతి కరువై నీవు నా దగ్గరికి వచ్చావు. లేకపోతే నీవు నా దగ్గరికి వచ్చేవాడువా? అందుచేత నీ బిడ్డకు నీవు ఒక రకంగా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఈ విధంగా ఆమె నీకు భగవద్ దర్శనానికి సాయపడింది. ఈ సంఘటన ద్వారా భగవాన్ మనకిచ్చిన సందేశం ఏంటంటే, ఎవరైతే భగవంతుని చేరుటకు మార్గదర్శకులో వారే నిజమైన గురువు. కావున నీ బిడ్డయే నీకు గురువు. కావున ఆమెకు నీ సేవలు అందించు. ఒకసారి ఒక భక్తురాలు స్వామి తనని ఇంటర్వ్యూకి పిలుస్తారేమోనని ఎదురు చూసింది. కానీ ఎన్నాళ్ళు గడిచినా ఆమెకు ఆ అవకాశం రాలేదు. చివరికి ఆమె ఉక్రోషంతో దర్శనం ఇచ్చి తిరిగి వెళ్తున్న స్వామిని చూస్తూ కోపంతో మనసులో, అవును స్వామి, మీరు నాకు ఇంటర్వ్యూ ఎందుకు ఇస్తారు? నేనేమి విఐపీని కాదు కదా. పైగా నేను డైమండ్లతో తయారు చేయబడ్డ గాజులు వేసుకోలేదు. అందుచేతే మీరు నా వైపు చూడటం లేదు, మాట్లాడటం లేదు. ఈ విధంగా ఆమె మనసులో అనుకుంటూ బాధపడుతుంది. దర్శనమిచ్చి స్వామి తిరిగి వెళ్తుండగా హఠాత్తుగా ఆగి వెనక్కి తిరిగి ఆమె దగ్గరకు వచ్చి ఆమె ఎదురుగా నుంచుని ఆమెతో స్వామి ఈ విధంగా అన్నారు: అవును, నిజమే. నేను ఎవరైతే డైమండ్ గాజులు వేసుకున్నారో వాళ్లతో మాట్లాడతాను. ఇక్కడ ఎవరైతే విఐపి భార్యలున్నారో వాళ్లతో మాట్లాడతాను. అంతేకాదు, నీతోనే మాట్లాడతాను. నీవు ఎలా ఉన్నావో ఇప్పుడు చెప్పు. స్వామి ఈ విధంగా ఆమెతో అడగగానే సిగ్గుతో ఆమె తల క్రిందకి వాలిపోయింది. ఒకసారి ప్రముఖ రాజ్యాంగవేత్త, సుప్రీంకోర్టు జడ్జి నానా పాల్కీవాలా ముంబైలో జరిగిన పబ్లిక్ ఫంక్షన్లో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పార్లమెంట్ కంటే గొప్పవారు అని అన్నారు. ఈ మాట విని ఆ సభలో ఉన్న ప్రముఖులందరూ ఆశ్చర్యపోయారు. సభలో నిశ్శబ్దాన్ని చూసి పాల్కీవాలా మళ్ళీ ఈ విధంగా అన్నారు: ఈయన ఎంత సాయిబాబా భక్తుడైతే సాయిబాబాని పార్లమెంట్తో పోల్చి పార్లమెంటుని కించపరచవచ్చా అని మీ మనసులో అనుకుంటున్నారు కదా. నేనన్నది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ ఇదే నిజం. ఎందుకంటే పార్లమెంట్ కేవలం చట్టాన్ని మాత్రమే చేస్తుంది, కానీ భగవాన్ బాబా వారు నిన్ను నన్ను ఆ చట్టాలన్నీ అనుసరించేలాగా చేస్తారు అని పాల్కీవాలా ఎప్పుడైతే అన్నారో ఆయన మాటకి సభంతా చప్పట్లతో మారుమ్రోగిపోయింది. లైఫ్ ఈజ్ ఏ గేమ్, ప్లే ఇట్ అన్నారు స్వామి. ఎందుకనగా బాధలున్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు కాలాన్ని ఎప్పుడూ తిట్టకూడదు. నాకే ఎందుకు ఇలాగవుతుందని ఒక మాట గుర్తుంచుకోవాలి. కాలం ఎప్పుడు మంచి ఆటగాడికి పోటీ ఇస్తుంది, కానీ చేతగాని చవటలకు కాదు. అందుకే లైఫ్ ఈజ్ ఏ గేమ్, ప్లే ఇట్ అన్నారు. ఆడితేనే గెలుపు యొక్క ఆనందం ఏంటనేది తెలుస్తుంది. మనిషి యొక్క విలువ తెలుసుకోవాలంటే చక్కటి ఉదాహరణ. బాగా ఆకలి వేసినప్పుడు భోజనం, దాహం వేసినప్పుడు నీళ్లు ఏ విధంగా అయితే చాలా రుచిగా అనిపిస్తాయో, అలాగే మనకు అవసరం వచ్చినప్పుడు ఆ అవసరాన్ని తీర్చే మనిషి యొక్క విలువ ఏంటిదో అప్పుడే తెలుస్తుంది. మనం ఒకరిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించాలి. అప్పుడే స్నేహమైన ఏ బంధమైనా బలంగా, శాశ్వతంగా, తోడుగా నిలిచి ఉంటుంది. ఈ సమాజం ఎలా ఉన్నది అనేది కాదు ముఖ్యం, మనం ఈ సమాజంలో ఎలా ఉన్నామో, ఏం చేస్తున్నాం అనేదే ముఖ్యం. ఎలాగంటే కమలం బురద మధ్యలో జీవిస్తున్నా తన తేజస్సును కోల్పోదు, కమలత్వాన్ని వీడదు. అలాగే మనం కూడా సమాజంలో ఉన్న కమలంలాగే జీవించాలి. మనం రాసే అక్షరాలు తప్పైతే వాటిని సరిదిద్దడం సులభమే, కానీ మనం నడిచే మార్గం తప్పైతే తిరిగి సరిదిద్దడం అంత సులభం కాదు.